మహిళా ఫ్యాబ్రిక్స్కి ఎందుకు ఫేమస్ మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సో కలెక్షన్ చూడొచ్చు. ఇవన్నీ కూడా ప్రీమియం టిష్యూ మెటీరియల్ పైన మనకి ఇదంతా కూడా హెవీగా మగ్గం వర్క్ అండి. అండ్ దీనికి మ్యాచింగ్ దుపట్టా ప్రైస్ వచ్చేసి 625 రూపీస్ పర్ మీటర్. ఇది 1351 అలా పడుతుంది. పన్నా చాలా పెద్దగా ఉంటుంది. ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ ఇట్లా వర్క్ వస్తుందండి. మీకు హోల్సేల్ ప్రైస్ కంటే చాలా తక్కువ ఇది. ఇదొకటి. ఈ కలర్ మీరు ఇంకా ఏ కలర్తో అయినా లైక్ డై చేయించుకోవచ్చు. డైయింగ్ ఆప్షన్ ఉంటుంది ఇన్ హౌస్లోనే. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. సో డిజైన్స్ అయితే ఇంక ఇవన్నీ వెరీ యూనిక్. వేరే దగ్గర ఎక్కడ మ్యాచ్ దొరకవు. ఇలాంటి డిజైన్ దొరికినా మీకు ఈ ప్రైస్లో అయితే ఖచ్చితంగా రావండి. ఇదొకటి. లాంగ్ ఫ్రాక్స్ ఆర్ మల్టీపర్పస్ ఇది లెహంగా ఏదైనా చేయొచ్చు. 1875 రూపీస్. ఆర్గాన్జా మెటీరియల్ మొత్తం ఎంబ్రాయిడరీ విత్ మనకి ఈ వర్క్ అనమాట. డ్రెస్ అంతా ఫ్యాబ్రిక్ అంతా కూడా వర్క్ ఉంటుందండి. చాలా ప్రీమియం. ఇందులో కూడా మనకి ఇట్లాంటి కలర్స్ ఉంటాయి. ఈ సెక్షన్లో అంతా ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయండి. ఇదొకటి. ఇదైతే ఇంకా మోనోపాలి డిజైన్ వీళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. ఇది కూడా టిష్యూనే చాలా హెవీ వర్క్ ఉంటుందండి. దీనికి మ్యాచింగ్ ఇది దుపట్టా అనమాట. దుపట్టా కూడా హెవీగా వర్క్ వస్తుంది. ఇది ఏదైతే ప్రింట్ ఉందో ఈ ప్రింట్ మనకి ఈ ఫ్యాబ్రిక్లో కూడా ఉంటుంది. ఇది మీటర్ ఎంత సార్? అరౌండ్ 1875. ఇలా చాలా బెస్ట్ ప్రైస్లో ఉంటాయండి. ఇంకా అవి కాకుండా టిష్యూస్లోనే ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఉప్పాడ సిల్క్లో వెరైటీస్ కానీ దుపటాస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇవే కాదు ఇలాంటి ట్రెడిషనల్ బనారస్ డిజైన్స్ ఇవైతే ఇంకా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తాయి అనమాట. ఇది మీకు 795 రూపీస్ మీటర్. దీనికి కూడా మనకి ఇక్కడ వర్క్ వచ్చింది. పైతానీ బార్డర్ ఫ్యాబ్రిక్ అన్నీ బాగుంటుంది. ఇక్కడంతా కూడా చూడండి. ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్. ఇవి ఇక్కడ ప్యూర్ పెన్ కలంకారీ డిజైన్స్ ఇవన్నీ. ఇది ఫుల్ వీడియో నా యూట్యూబ్లో చేశానండి. ఇలాంటి కలెక్షన్స్ విత్ ఆల్ కలర్ కాంబినేషన్స్తో ఉంటాయి. దుపటాస్లో మనకి 800లో కావాలన్నా 1200లో కావాలన్నా 2000 4000 ఏ రేంజ్లో అయినా ప్రీమియం రేంజ్ వరకు అన్నీ దొరుకుతాయి. ఏదైనా మ్యాచ్ కాలేదు అనుకుంటే డై చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్ జూడియో ఆపోజిట్లో ఉండే స్టోరు. మహిళా ఫ్యాబ్రిక్స్కి ఇక్కడే కాదు రామ్కోట్లో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంటుంది.